హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. రంకు రాజకీయాలు బొంకు రాజకీయాలు చేయడంలో దేశంలోనే ఆరితేరిపోయిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని అందరూ చెప్తుంటారు. ఆయన కూడా ఏమాత్రం సిగ్గుపడాడు, వెనకాడాడు అన్న సంగతి చాలాసార్లే ప్రూవ్ అయింది. ఇకపోతే మైరా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తున్న స్టోరీ ఏంటంటే, నిన్న ఢిల్లీకి వెళ్తూ అంటే బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతూ ఆయన ఢిల్లీ పెద్దల శరణు జొచ్చేందుకు వెళ్తూ మార్గమధ్యంలో అంటే బేగంపేట ఎయిర్పోర్ట్లో రేవంత్ రెడ్డితో దాదాపు 2 గంటల పాటు ఆయన భేటీ అయినట్టు మనకు అందిన సమాచారం. ఇకపోతే దీనికి సంబంధించి అంటే ఈ వాస్తవానికి ఈ ఇద్దరి మధ్యల గురు శిష్యుల బంధం ఉందన్నది అంత బహిరంగ రహస్యమే. 2009లో రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒకానొక దశలో అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి తనకు బినామీగా వ్యవహరించాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని సీఎం చేసేందుకు ఏకంగా అంటే చంద్రబాబు పావులు కదిపారు. దానికోసం ఆయన తన టీడీపీ పార్టీని పోటీ కూడా చేయించకుండా మ్యూట్లో ఉంచడం కూడా అప్పట్లో సంచలనం. సో వీటన్నింటికి ఫేవర్గా రేవంత్ రెడ్డి కూడా ఎంతో కొంత రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నిన్న ఆయన ఇంచుమించు సుమారు 2 గంటల పాటు అంటే మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల మధ్య ఇద్దరూ కలిసి బేగంపేట ఎయిర్పోర్ట్లో సీక్రెట్గా మంతనాలు జరిపినట్టు మనకు అందిన సమాచారం. ఇందులో భాగంగా అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఆర్థిక మూలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చిన్నాభిన్నం చేసే ప్రయత్నం జరిగింది. ఏసీబీ దాడులు ఇట్లాంటివన్నీ మొన్నటికి మొన్న చంద్రబాబుకు అండగా నిలిచిన ఆర్థికవేత్త పొంగూరు నారాయణ మాజీ మంత్రి అక్రమాస్తులకు సంబంధించి అన్నింటినీ లాక్ చేసిన సందర్భం కూడా మనం చూసినాం. సో రేపటి జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబుకు చావో రేవో అన్నట్టు తయారైంది. ఈసారి గెలిస్తే తప్ప టీడీపీకి కానీ తనకు కానీ మనుగడ ఉండదు అన్న ఉద్దేశంలో భాగంగా ఆయన శక్తి వంచన లేకుండా పోరాడుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా డబ్బులు ఫ్లో అయ్యే అవకాశం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు కానీ తెలుగుదేశం పార్టీ నేతలకు కానీ ఎవరికి కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అంటే హైదరాబాద్లో ఉన్న తన కమ్మ సామాజిక వర్గం నేతలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు డంపు చేయాల్సిన అవసరం ఏర్పడిందనమాట. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కనుక సహకరిస్తే ఈజీగా మనీ ట్రాన్సాక్షన్ జరిగే అవకాశం ఉంది. బ్లాక్ మనీని పెద్ద ఎత్తున తరలించే అవకాశం ఉంది. ఇదంతా అంటే గతంలో జరిగిన చర్చనే. అయితే దీనికి సంబంధించి వీళ్ళిద్దరూ నిన్న సీక్రెట్గా ఈ అంశం గురించి అంటే డబ్బుల ట్రాన్సాక్షన్ కోసమే మాట్లాడి ఉండొచ్చు అన్నది కూడా ఒక అనుమానం అనమాట. వాస్తవానికి ఒకవైపు బీజేపీ పెద్దలతో పొత్తుకు వెళ్తూనే మరోవైపు అంటే తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అయిన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యిందంటేనే చంద్రబాబు ఎంత రంకు రాజకీయం నడిపిస్తుండో తెలిసిందే. ఇదొక్కటే కాదు, గతంలో కర్ణాటక ట్రబుల్ షూటర్ ప్రస్తుత డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా గతంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలిసిండు సీక్రెట్గా. అప్పట్లో ఇదొక సంచలనం అనమాట. అఫ్కోర్స్ దీనికి సంబంధించి అంటే విజువల్ కూడా బయటపడింది. ఈ భేటీలో అంటే ఇద్దరు కలిసి కాస్త ఏకాంతంగా మాట్లాడుకున్న సందర్భంలో తను ఇండియా కూటమితో వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డట్టు గతంలో అంటే ఈ పచ్చపత్రికలు గులపత్రికల్లోనే రాయించుకున్నాడు ఆయన. అంటే తాను ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నానని చెప్పి కూడా అందులో రాసుకొచ్చారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల నుంచి కాల్ రావడం, వాస్తవానికి ఈయననే చాలా రోజుల నుంచి అంటే కొన్ని నెలల నుంచి బీజేపీ నేతల నుంచి ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు నిన్న పిలిచారు. నిన్నటి మీటింగ్లో పొత్తుకు సంబంధించి చాలా వరకు క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. అందులో క్లారిటీ రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన బీజేపీ పెద్దలకు ఇచ్చిన ఆఫర్ ఏంటంటే మీరు ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు తీసుకోండి, నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, కాకపోతే పొత్తులో అంటే టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ వచ్చి చేరడమే మాకు పెద్ద మహాప్రసాదం అని చెప్పి ఈయన ఆఫర్ ఇచ్చిండంట. సో దీనికి సంబంధించి ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఇంతకుముందే మనం ఒక స్టోరీలో చెప్పుకున్నాం, ఏపీ బీజేపీ బాధ్యురాలు దగ్గుబాటి పురేంద్రేశ్వరికి ఢిల్లీ పెద్దలు ఫోన్ చేసి అసలు మీ భావన నమ్మొచ్చా, ఆయన ఇస్తున్న ఆఫర్ని మనం నమ్మొచ్చా, టికెట్లు సీట్లు ఇచ్చినట్టే ఇచ్చి మన నేతల్ని ఏమైనా ఓడించే ప్రయత్నం చేస్తారా, అలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు క్లారిఫికేషన్ తీసుకునే ప్రయత్నం చేసిరు. అఫ్కోర్స్ ఈరోజు సాయంత్రం వరకు లేదంటే ఈరోజు మిడ్-నైట్ వరకు పొత్తుకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 99 స్థానాల్లో 94 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు, మరో 5 స్థానాల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. మిగతా సీట్లలో బీజేపీకి కేటాయించే స్థానాలు ఏవి అన్నది ఈరోజు లేట్ నైట్ అయినా కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. సో చూద్దాం. ఈ కీలక పరిణామంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చంద్రబాబు కలవడం, అక్కడ ఏం డిస్కషన్ జరిగిందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా డబ్బులకు సంబంధించిన వ్యవహారాలే
పెద్ద ఎత్తున చర్చ జరిగి ఉండొచ్చు అన్నది ఒక అనుమానం అనమాట. దీనికి సంబంధించి మరి రాబోయే రోజుల్లో ఏమైనా అప్డేట్స్ ఉంటాయా లేదా అన్నది చూడాలి. మైరా మీడియాకు ఎక్స్క్లూజివ్గా తెలిసిన సమాచారం ఇది. సో దీనికి సంబంధించిన తదనంతర పరిణామాలు ఎట్లా ఉంటాయన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.